20 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది ఆ అమ్మవారి ఇక్కడ నిలిచి. కానీ బాగా మేము బీజంలో ఉంటాం. ఇప్పుడైతే 10 సంవత్సరాల ఎక్కువ. అప్పుడైతే కొంచెం మామూలుగా వాళ్ళు వీళ్ళు వచ్చారు. కానీ ఇప్పుడు ఆ తల్లి దగ్గరికి బొచ్చడి మంది వస్తారు. హైదరాబాద్ నుంచి వెళ్ళి వస్తారు. అంత ఫేమస్ అయింది బంగారు తల్లి. అందుకు వరాలు ఇస్తుంది. కొడుకులన్న కొడుకులను ఇస్తుంది, బిడ్డలన్న బిడ్డలు ఇస్తుంది, ఆస్తులు కావన్న వాళ్ళకి ఆస్తులు ఇస్తుంది. ఆ బంగారు తల్లి అందరినీ చల్లగా చూస్తుంది. ఇక చూడాలనే అందరం కోరుకుంటాను. పోయిన సంవత్సరం కాదు, 10 సంవత్సరాలే. 10 సంవత్సరాలు బోనాలే. కానీ అప్పుడు తక్కువ. ఇగో ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళ ఎక్కువ. అప్పుడు మామూలుగా వచ్చారు. కానీ ఇప్పుడు 2-3 ఏళ్ళ పొంటి పట్టు చాలతలేదు. బొచ్చడు మంది వస్తారు. అందరినీ చల్లగా ఉంచాలి ఆ తల్లి అని కోరుకుంటాను. సో భక్తులు చెప్పే మాటలు మీరు వింటున్నారు కదా, ఏ విధంగా చెప్తున్నారు? అమ్మా మాట్లాడండి. మేము మందమరి, మాది గోదావరి కన్నుండలి వచ్చినాం. మా అమ్మ గోదావరి కన్నుండలి, మా అమ్మ వాళ్ళది మందవారి. మాకు విలవేల్పు అమ్మవారు. 20 సంవత్సరాల నుండి మేము చాలా బ్రహ్మాండంగా ఇక్కడ హ్యాపీగా సంతోషంతో చేసుకుంటున్నాం. చాలా అంటే మాకు మా నాన్న ఎప్పటి నుండో 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి మా నాన్నకి ఇది అంటే చాలా ఇష్టం. అమ్మవారిని పెట్టింది కూడా మా పెద్దన్ననే. ఇక్కడ 15 సంవత్సరాలు అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. దర్శనం చాలా బ్రహ్మాండంగా అయింది. ఏ ప్రాబ్లమ్స్ లేవా. చూస్తున్నారు కదా భక్తులు కూడా ఏ విధంగా వాళ్ళకు హ్యాపీగా సంతోషంగా ఉన్నదని మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. తీస్తానమ్మా తీస్తానమ్మా. ఓకే అమ్మా, ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. నైట్ అయితే వాస్తవానికి చాలా మంది పబ్లిక్ వచ్చారు. ఎక్కువగా ఈ పబ్లిక్ ఈ సంవత్సరము ఇంకా నాకు ఎక్కువ కనబడుతున్నారు. ఎందుకంటే పోయిన సంవత్సరము నేను వచ్చిన, కానీ ఈ సంవత్సరం మాత్రం విపరీతమైన పబ్లిక్ వస్తున్నారు. మొయిల్ పైసలే రూపాయి చిల్లరుంటాయి. ఇంట్లోనే చూడరు, బయట చూశారు కదా. ఒక్కలగుట్ట మైసమ్మ జాతర. ఇది ఒక్కలగుట్ట దగ్గర, మంచిర్యాల దగ్గరలో ఉంటుంది. మందమరి మంచిర్యాల ఒక్కలగుట్ట. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు వందలు వేలు, మరి ఎంతమంది వచ్చారో, లక్షల మంది వచ్చారో నాకైతే తెలియదు. కానీ చాలా మంది కూడా
ఈ అమ్మను దర్శించుకోవడానికి, మైసమ్మను దర్శించుకోవడానికి చాలా మంది వచ్చేది. అయితే ఆ దేవతామూర్తిని నేను లోపల కూడా వెళ్ళి చూపెడదామని ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా నాకు అవకాశం రాలేదు. భారీ బందోబస్తు ఉంది, ఆ పోలీసులు బాగా మంది ఉన్నారు, నేను పోవడానికి అసలు వీల్లేదు. నన్ను కూడా వాళ్ళు లోపలికి పోనీయలే. ఒక్కటి చెప్తున్నా, ఎవరైతే ఈ లోపలికి పోనిచ్చే వాళ్ళు, దారికి అడ్డంగా ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు నేను జనాలకు చూపెడదామని పోతున్నా, పబ్లిక్ ఈ దేవతామూర్తిని చూపెడదామని పోతున్నా, అంతేగాని వేరే కాదు కదా. వాళ్ళకు ముందే ఆలోచన రావాలి. ఎందుకు ఈ అన్న పోతేనే ఆ దేవుణ్ణి 100 మంది చూస్తారు అన్న ఆలోచన వాళ్ళకే రావాలి. వాళ్ళకే లేదు, నన్ను కూడా అడ్డుకున్నారు. ఏంద్రా రే, ఎవరెవరు వచ్చారు? ఒక్కనేనా? దా దా దా. అన్న కుమార్ అన్న వచ్చినావా? స్థలం చనిపోతుంది. అయ్యో ఆయన ఏమంటారు? ఈ జాతరలు ఎవరు ఎదుగుతారు మేడం? చూసుడు కుదరదు మేడం, కుదరది. మొత్తం ఇవాళ పనులు వాళ్ళు హడావిలు ఉంటారు. వెనుక మొక్కినవారా ఎవరు? మళ్ళా కలిసి నేను ఊపడికి పోతా. సో చూస్తున్నారు కదా బొక్కల గుట్ట. పెద్ద మనిషి మొక్కుతాను చూడండి. అమ్మకు బోనం తీసుకొని వస్తున్నారు ఇక్కడ. సో ఎక్కువగా పబ్లిక్ ఉండడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది.
మనము డైరెక్ట్ పోవడానికి ప్రయత్నం చేస్తాను ఆ దేవుని దగ్గర. ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాశ్మీర్ మందమర్ సినిమా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమర్ యూట్యూబ్ స్టార్ కాశ్మీర్ స్వామి. మాట్లాడతావా? మాట్లాడే ఒక్క నిమిషం. నేను వెళ్ళాలి, చూపెట్టు. నలకుమార్ గారు అయ్యగారు బోనాలు తీసుకోవాలి. జల్ది జల్ది కొంచెం లైన్ ఆపి బోనాలు తీసుకో. బోనాలు తీసుకుంటే ఇక్కడ 100 రూపాయలు బోనాలు తీసుకో. తెలంగాణ యూట్యూబర్ ఇక్కడ కాశ్మీర్ స్వామి. ఇక్కడ మనము లోపల పోవడానికి దారి దొరుకుతలేదు. ఇక్కడ నేను చూస్తూనే ఉన్నా, ఇంకా ప్రయత్నం చేస్తానా ఆ దేవతను చూపెడదామని. టెంపుల్ ను చూడండి మీరు. ఇక్కడ గాంధారి మైసమ్మ టెంపుల్. ఇది భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల నేను లోపలికి పోలేకపోతాను. ఎన్నో ప్రయత్నాలు చేసిన, సర్వ ప్రయత్నాలు చేసిన, కానీ అది మనకు దారి దొరకడం లేదు. ఎక్కడి నుంచి ఉందో ఏమో. ఇంకా కూడా నేను ప్రయత్నం చేస్తా. అసలు ఎక్కడున్నా నాకు తెలియదు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇక్కడ బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ. గాంధారి మైసమ్మ ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశ్మీర్ స్వామి, రెండోది మందమర్ సినిమా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమర్ యూట్యూబ్ స్టార్ కాశ్మీర్ స్వామి. బ్రదర్ నమస్తే.
బట్టల షాప్ వాళ్ళు వాటర్ ప్యాకెట్ ఇస్తున్నారు, ఇక్కడ తీసుకోండి. వాటర్ ప్యాకెట్ ఏంది పబ్లిక్ ఇంత అనము ఘోరమైన పబ్లిక్ ఉన్నారు. వాటర్ ప్యాకెట్స్ అక్కడ వాహిని షాపింగ్ మాల్ మొన్ననే ఓపెన్ అయితే వాళ్ళు వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు, దయచేసి తీసుకోండి కొంచెం. మాపాటి సింగర్ సోమవరం వారు పెట్టారండి. ఏ విధంగా చాలా పబ్లిక్ వచ్చింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా పబ్లిక్ వచ్చారు. చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు. నేను ఎంతగానో కష్టపడ్డా ఏది ఆ దేవతామూర్తిని మీకు చూపెడదామని, కానీ ఇంత పబ్లిక్ లో నాకు అవకాశం రాలేదు. తెలిసిన వాళ్ళు కూడా నాకు అవకాశం ఇవ్వలే. ఎంతో ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు నాకు కూడా అవకాశం ఇవ్వలే. అందుకే నేను చూపెట్టలేకపోతాను. నేను ఆ కోళ్ళతోటి మొక్కుతున్నారు చూడండి. నమస్తే అన్నయ్య. సో గాంధర్ మైసమ్మ ఈ విధంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఇది 2026వ సంవత్సరం. సో ఎంత మంది పబ్లిక్ ఉన్నారో చూడండి. ఇక్కడ జాతర అంటే జాతర అయితే జరుగుతుంది ఇక్కడ. చూస్తున్నారు కదా
చూస్తున్నారు కదా, ఆ అమ్మకు బోనాలు సమర్పిస్తున్నారు గాంధారి మైసమ్మ మంచిర్యాల. మగిలి నాతోటే ఉండు. మన ముందడు కదప్ప.